రోహిత్, రాహుల్, రియా ముగ్గురు అడవిలో వద్దన్నా చెప్పకుండా ఒక పాడుబడి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడగా ఇల్లు ఎంతో పాడుబడి ఉంది. వాళ్ళ టార్చ్ని ఆన్ చేసి ఆ డోర్ ఓపెన్ చేశారు. ఆ డోర్ కర్ర్ అని సౌండ్ వచ్చి ఓపెన్ అయ్యింది. దాని లోపలికి రోహిత్, రాహుల్, రియా ముగ్గురు వెళ్ళారు. అయితే ముగ్గురు వెళ్తుండగా కొంచెం భయంతోనే వెళ్ళారు. ఆ ముగ్గురు ధైర్యవంతులే, ఇక్కడేముంటుందిలే అనుకున్నారు. అయితే వీళ్ళందరూ నడుస్తుండగా రియాకి ఎవరో తన వెనకాల వస్తున్నట్టు అనిపించింది. నీకెప్పుడు భయమే అని అన్నాడు రిషి. అక్కడ ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో చూసేసరికి వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొక ఆకారం యొక్క కళ్ళు ఎర్రగా కనిపించాయి. అయితే రియా పైకి వెళ్ళి చూద్దాం అని వెళ్ళింది. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. ఆ పాపని చూసేసరికి రియా మొహంలాగే ఉంది, కానీ అది దెయ్యం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను చంపేస్తా అని అద్దంలోకి లాక్కుంది. అది చూసి భయపడి వీళ్ళు పరిగెత్తడం సాగారు. అయితే రోహిత్ని కూడా రియా అద్దంలోకి లాగేసుకుంది. అది చూసి రిషి ఒక్కటే పరుగు పెట్టాడు. ఆ పరుగు ఊర్లో వరకు పెట్టాడు. అయితే ఊర్లో వాళ్ళు అది చూశారు. అయితే రోహిత్ వెనకాల ఏమి 2 ఆత్మలు కూడా కనిపించాయి. అదెవరో కాదు, రిషి అండ్ రియా.